చెప్తారు సార్ మీరు? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రంలో నేను వన్ బై వన్ స్టాటిస్టికల్ రిపోర్ట్తో వస్తా. ఈ రాష్ట్రం మొత్తంలో 2014 సంవత్సరంలో సోదరులారా దళిత బిడ్డల మీద జరిగినటువంటి దుర్మార్గకరమైనటువంటి అమానవీయమైనటువంటి చర్యలు మొత్తం 1694 ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 2014 సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో జరిగినాయి. మర్డర్లు కానీ, రేపులు కానీ, అట్రాసిటీస్ యాక్టులు కానీ, వాళ్ళ పొలాల్లో నుంచి లాక్కోవటం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత హేయమైనటువంటి అట్రాసిటీస్ యాక్ట్ని 1694 అట్రాసిటీస్ యాక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవనీయులైన మాన్యశ్రీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి కుమారుడు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారికి సపోర్ట్ చేసినటువంటి గౌరవనీయులైనటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సమయంలో జరిగితే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఈ రోజున రెచ్చిపోయి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు గురించి మాట్లాడేటువంటి దళితులు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా? ఏం చేస్తున్నారయ్యా? దీనికి సమాధానం చెప్పండి. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం భరోసా ఇస్తారో చెప్పండి. రేపు ఓటు అడిగేటప్పుడు మీకు ఏ స్థాయి ఉందో చెప్పండి. 2016 సంవత్సరం 2016 ఇంతకుముందు 2014 అయింది, 2016కు వస్తున్నా, 15 కూడా వస్తా. 2015 సంవత్సరంలో ఎస్సీస్ మీద జరిగినటువంటి దాడులు, మర్డర్లు, కేవలం మర్డర్లు మాత్రమే 25 మర్డర్లు ఒక్క సంవత్సరంలో. ఇందాక మీకు చెప్పినట్టు 34 మర్డర్లు ఇందాక ఒక్క సంవత్సరంలో, 35 మర్డర్లు ఒక్క సంవత్సరంలో జరిగితే 2016 సంవత్సరంలో పాప తగ్గించారు, 25 మర్డర్లే జరిగినాయి. 25 మర్డర్లు జరిగినాయి. ఓవరాల్గా టోటల్గా ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులు 2335 దాడులు. అందులో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 25, మర్డర్లు 25, రేపులు 90 అండ్ ఉమెన్ విత్ లీనియంట్ అవుట్రేజ్ హర్మోడెస్టీ 303. అంటే ఎస్సీ ఎస్టీ మహిళల మీద, ఎస్సీ ఎస్టీ ప్రజల మీద 2335 అమానవీయమైనటువంటి చర్యలు ఒక్క సంవత్సరంలో మీ ప్రభుత్వంలో రిజిస్టర్ అయినాయి. ఏది 2016 సంవత్సరంలో. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఎస్సీలు నా బీసీలు అని నిన్న గుండె బాదుకుంటున్నారే తిరువూరు సభలో. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది దళిత బిడ్డలకి ఇది అవసరం లేదా? మీ ప్రభుత్వంలోనూ వేల మంది దుర్మార్గంగా అమానవీయంగా చంపబడినారు, కొన్ని వేల మంది అట్రాసిటీస్కి లోనైనారు. ఈ ప్రభుత్వంలోనూ దుర్మార్గకరమైనటువంటి జరుగుతుంది. గత ప్రభుత్వంలోనూ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ చేశారు, ఈ ప్రభుత్వంలోనూ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ చేశారు. ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతుంటే అన్యాయం ఇంకా ఎక్కడికి వెళ్ళి తలదోచుకోవాలి సార్ ఎస్సీ ఎస్టీలు? మళ్ళీ సిగ్గు లేకుండా 2024లో ఎస్సీ ఎస్టీలందరూ మాకు ఓటేయండి, బీసీలందరూ మాకు ఓటేయండి, క్రిస్టియన్స్ అందరూ మాకు ఓటేయండి, మేమందరం తీసుకుని వెళ్ళిపోయి ఓట్లు మొత్తాన్ని బీజేపీకి తాకట్టు పెట్టేస్తాం, మేము ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తాం, ఈ రాష్ట్రంలో మేము మాకంటే కూడా గొప్పగా డెవలప్ చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి 3 పిల్లలను కానివ్వండి, 4 పిల్లలు కానీ సిగ్గు లేకుండా ఇంకా ఉపమానాలు చెప్తున్నారు. మీరు ఇంకా ఎక్కడుంది సార్ మీకు ఆ స్థాయి ఎక్కడుంది? మీరు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల మన్ననలను కోల్పోయి, ప్రజల్లో ఒక లీడర్షిప్ కోల్పోయి, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చచ్చిపోయింది అన్నంత, ఒక పార్టీయే చచ్చిపోయింది అన్నట్టుగా మీరు ప్రభుత్వం మొత్తాన్ని మూసేసి హైదరాబాద్ పారిపోయి తగుదనమ్మా అని 3-4 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు పాపం ఆ పార్టీలో టికెట్లు రాని వాళ్ళందరినీ కూడా మీ పార్టీలో జాయిన్ చేసేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతంగా వెలిగిపోతుంది అని చెప్పి మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీ ద్వారా ఒకటే కోరుతున్నా, ఈ విధమైనటువంటి మ్యానిపులేషన్, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, 70-80 లక్షల మంది ఏదో కార్యకర్తలు ఉన్నారు, నేను కాదనటంలా. డబ్బు, కార్యకర్తలు
ఉన్న ఒకటే క్వాలిఫికేషన్ కారణంగా మనం ఒక్కసారి వీళ్ళకి అధికారం ఇస్తే 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన అలయన్స్ తోటి వచ్చినటువంటి ప్రభుత్వం, మరలా 2024లో ఓటు అడగటానికి వస్తే విఘ్నులైనటువంటి ప్రజలు ఎలా ఓటు వేస్తారు ఒకసారి ఆలోచించమని అడుగుతాను. నేను వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారా, తెలుగుదేశానికి ఓటేస్తారా, జనసేనకు ఓటేస్తారా నేను అడగటంలా. వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేస్తారు ఆలోచించుకోండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తారు ఆలోచించుకోండి. కొత్తగా వస్తున్నటువంటి మా పార్టీకి ఎందుకు ఓటేస్తారు ఆలోచించుకోండి. ఈ మూడు ఆలోచించుకొని రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకోండి. అంటే నువ్వు తంతే నేను, నేను తంతే నువ్వు, పెనంలో నుంచి మీద పొయ్యి, పొయ్యిలో నుంచి మీద పెనం, ఎక్కడ క్యాలిక్యులేషన్ అండి ఇది? ఒకసారి చదువుకున్న యువత ఆలోచించండి. రిటైర్డ్ అయిపోయి ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం చాలా గొప్పగా ఉండాలి అని ఆలోచించేటువంటి ఉపాధ్యాయులు ఆలోచించండి. ఇంట్లో వంట చేసుకొని పిల్లలకి వంట చేసి పెట్టేటువంటి ఒక సాధారణమైన గృహిణి ఈ రోజున 3,000 రూపాయలతో ఇల్లు గడిచేటువంటి రోజు నుంచి ఈరోజు 10,000 రూపాయలు వచ్చిన సగానికి సగం సరుకులు తెచ్చుకోలేని ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నటువంటి సాధారణ మహిళ ఆలోచించండి. డిగ్రీ చదివి, బీటెక్ చదివి, ఎంబీఏ చదివి ఉద్యోగాలు లేకుండా 5,000కి 10,000కి వాలంటీర్ ఉద్యోగం చేసుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి యువత ఆలోచించండి. ఒక ఇలాగ జుట్టు అనేసి పైనుంచి 10 మందిని కొట్టేసి పాటలు పాడేసేసి ఏదో 4 స్టెప్పులు వేసేసి మరలా ప్యాకప్ అనిన తర్వాత వెళ్ళిపోయేటువంటి సినిమా స్టార్స్కి ఓటేస్తామా? లేకపోతే తన జైల్లో పెట్టాడని ఈ రాష్ట్ర ప్రజల కోసం అబ్బో అని గుండెలు బాదుకొని అక్రమంగా సంపాదించినటువంటి కోట్ల రూపాయల డబ్బును పెట్టుబడిగా పెట్టి పాదయాత్రలు చేసి ఆ పాదయాత్రలో వాకింగ్ చేసినట్టుగా బాడీని షేపింగ్ చేసుకొని ఒక మంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రోజున రాష్ట్ర ప్రజల సమస్యలను నేను తెలుసుకున్నాను అని మాట్లాడుతుంటే 5 సంవత్సరాల వాల్యుబుల్ సమయంలో మీరు రాష్ట్ర ప్రజల గురించి తెలుసుకున్నదేంటి అని ప్రశ్నించండి. అలాంటి వ్యక్తులకు మనం ఓటేద్దామా? నారా లోకేష్కి ఓటేయటానికి ఏంటి? వాట్ ఈజ్ హీ? ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పమనండి ప్రజలకి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత ఏం చేశాడో చెప్పమనండి ప్రజలకి. ఎస్సీ ఎస్టీలకు ఏం చేశాడో చెప్పమనండి, బీసీలకు ఏం చేశాడో చెప్పమనండి, మైనారిటీలకు ఏం చేశాడో చెప్పమనండి, రైతులకు ఏం చేశాడో చెప్పమనండి, మహిళలకు ఏం చేశాడో చెప్పమనండి, విద్యార్థులకు ఏం చేశాడో చెప్పమనండి, నిరుద్యోగులకు ఏం చేశాడో చెప్పమనండి, వ్యవసాయం కోల్పోయినటువంటి కౌలు రైతులకు ఏం చేశాడో చెప్పమనండి, మత్స్యకారులకు ఏం చేశాడో చెప్పమనండి, ఉపాధ్యాయులకు ఏం చేశాడో చెప్పమనండి, ఎంప్లాయీస్కి ఏం చేశాడో చెప్పమనండి. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోరుకునేటువంటి ఎంఎస్ఎంఈల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళకి ఏం చేశాడో చెప్పమనండి. ఇవి ఏం చేశాడో ఒక ముఖ్యమంత్రిగా చెప్పకుండా, ఎస్సీ ఎస్టీలకు ఏం చేశాడో చెప్పకుండా, క్రిస్టియన్లకు ఏం చేశాడో చెప్పకుండా, మైనారిటీలకు ఏం చేశాడో చెప్పకుండా, బహుజన సోదరులకి బీసీ సోదరులకి ఏం చేశాడో చెప్పకుండా ఓటు అడిగే నైతిక అర్హత చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎక్కడుందో చెప్పమని అడుగుతున్నాను. అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మళ్ళీ 2024లో ఈయన ఎక్కుతాడు. ఈయనెక్కి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చేసిన పరిపాలన మళ్ళీ ఇస్తే అప్పుడు ఎక్కడ పోవాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? కాబట్టి నేను రాష్ట్ర ప్రజలను కోరేది, ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి 2014 తర్వాత అత్యంత విలువైనటువంటి రాజధానిని మనం కోల్పోయి ఈ రోజున 2014లో కట్టుబట్టలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని ఈ రోజు వరకు లేక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటా ఉంటే, ఒక ఆయనేమో రాష్ట్రాన్ని రాజధాని చేస్తున్నానని కోట్ల రూపాయలు ఒక ఆయన దోచుకుంటే, ఆ కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఇంకో రాజధాని చంపేసి ఇంకో ఆయన రాష్ట్ర ప్రజల నాశనం చేస్తుంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి?
రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భవిష్యత్తును నిర్దేశించుకోవాలి, రాష్ట్ర ప్రజలకి ఒక భవిష్యత్తు అనేది లేకుండా పోవాలి అని ఆలోచిస్తుంటే ఈ రాజకీయ పార్టీలు వీళ్ళకి ఓటు ఎందుకు వేయాలి అని మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రజల దగ్గరికి 175 నియోజకవర్గాల్లో చిన్న చిత్తగా పనులు చేసుకొని లాయర్లుగా, సాధారణమైనటువంటి ఉద్యోగస్తులుగా ఈ సమాజాన్ని బాగు చేయాలనేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్నటువంటి దళిత నాయకులు చాలామంది, ప్రజల కోసం కష్టపడే వాళ్ళందరం కూడా 2024లో మీ అందరి ముందుకు వస్తున్నాం. 175 కాన్స్టిట్యున్సీల్లో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీలో ఉంటున్నాం. 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోటీలో ఉంటున్నాం. ఈ పోటీలో ఉండేటప్పుడు ఖచ్చితంగా మీలాంటి అభ్యర్థులు మాలాంటి అతి సామాన్యమైనటువంటి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ను చూంచే వాళ్ళకి బాసటగా నిలబడమని కోరుతున్నాం. ఎందుకంటే అతి త్వరలో రాజకీయాలు రాబోతున్నాయి. ప్రజలు తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. నేను క్యాలిక్యులేషన్ చేసే సందర్భంలో యావరేజ్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో 4000 ఓట్లు నోటాకు పెడుతున్నాయి. నేను మీ అందరిని కోరేది ఏంటి అంటే, నోటా అనేటువంటి ఒక ఆప్షను 2024లో మర్చిపోండి. నోటా బదులు మాకు ఓటేయండి. నోటాకేసే ఓటు మాకు వేయండి. ఒక్క ఓటు వేసి మాకు ఊపిరినివ్వండి. మేము ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఎదిరించి పోరాటం చేయడానికి మాకు ఒక ఊపిరి కావాలి. మా దగ్గర సంపద లేకపోయినా ఆత్మస్థైర్యంతో రాష్ట్రంలో రాజకీయాలు మార్చాలి, రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు దోచుకొని ఈ విధంగా ప్రజలని మభ్యపెడుతూ మరలా ఉచితాలు అని ఇస్తూ మరలా ఆ ఉచితాలకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పకుండా వాళ్ళకున్నటువంటి ఒక సౌలభ్యమైనటువంటి మీడియా రంగాన్ని అడ్డం పెట్టుకొని తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వం మీద బురద జల్లటం, అంతకంటే ఎక్కువ రెట్టించినటువంటి అప్పులు మీరు చేయటం. మీరు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా సంక్షేమంలో నడిపిస్తారు? రేపు ఉదయం సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉండదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే ఆన్సర్స్ వేరుంటాయి. సో నేను వారిని వ్యక్తిగతంగా నేను విమర్శించను. ఎందుకంటే ప్రతి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. ముఖ్యమంత్రి అవుతారా, వేరే పార్టీకి సపోర్ట్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. బికాస్ మనం ఇక్కడ కూర్చొని మీరు ఆ పార్టీతో సపోర్ట్ చేయదు, ఈ పార్టీతో సపోర్ట్ దేని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. కానీ సపోర్ట్ చేసేటప్పుడు మీరు సపోర్ట్ తోటి అధికారం ఏర్పడిన రోజున మీరు ఏం చేశారు రాష్ట్ర ప్రజలకు అని అడుగుతున్నా నేను. అది చెప్పిన తర్వాత మీరు మళ్ళీ 2024లో ఓటేయండి. అమ్మా 2014లో మేము చాలా అద్భుతంగా పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. 2014లో నేను చెప్పినందుకు తెలుగుదేశం పార్టీ కోటేశారు, నేను చెప్పినందుకు భాజపా కోటేశారు. సో మమ్మల్ని గెలిపించినందుకు ఇదిగో మీకు ఇది చేశాం, అందుకోసమని ఇది మేము మళ్ళీ చేయాలి అంటే 2024లో మా కోటేమని అడగాల్సినటువంటి అవకాశం ఉందా లేదా, అలాంటి అర్హత మీకు ఉంది అని మీరు అనుకుంటే ఈ జాతికి సమాధానం చెప్పండి. జాతికి సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు మీరు రేపొద్దున రాష్ట్ర ప్రజలకు ఓటు అడగండి. ఇప్పటికిప్పుడైతే మాత్రం తెలుగుదేశానికి, జనసేనకి ఈ రాష్ట్ర ప్రజలని ఓటు అడిగే అర్హత లేదు. అఫ్కోర్స్ వైసీపీకి కూడా అందులో సెకండ్ థాటే లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజల సర్వనాశనం చేసి ఈరోజు కోట్ల రూపాయలతోటి రాజకీయ వ్యభిచారం చేస్తూ రాజకీయంగా కొన్ని వందల మందిని పార్టీలో చేరుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నేను తప్పు పట్టడానికి కూడా సిద్ధంగా లేను. ఎందుకంటే ఎవరి పొలిటికల్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. కానీ నేను ఈ రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటంటే, ఇలాంటి రాజకీయాలకి ఎక్కడో ఒక చోట ఎండ్ పడాలి అంటే నేను మొదటి రోజునే ప్రకటించిన, ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టింది, నేను ఇంకొక 30-40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి రాజకీయాలు మారకపోతే, ప్రజలు మార్చకపోతే నాలాంటి వాడు చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం లేదు. నాలాంటి వాడు చట్టసభల్లో అడుగు పెట్టాలి అంటే కనీసంగా 50 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేగా గెలవగలిగి ఉంది. డబ్బున్నంత మాత్రాన్ని కూడా అవ్వదు కదా, ప్రజలు కూడా అనుకోవాలి కదా. ప్రజలేమో ఒక పార్టీ 50% ఓటింగ్, ఇంకో పార్టీ 40% ఓటింగ్. తప్పులేదు, వాళ్ళకి
ప్రజలు ఆ నమ్మకం కలిగించగలిగారు, ప్రజలు వాళ్ళని నమ్ముతున్నారు. నేనేమంటానంటే మాలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ప్రజల నమ్మకం మా మీద కూడా పెట్టే అవకాశం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించమంటున్నా. మాలాంటి వ్యక్తులకి మీరు ఇంటికి ఒక ఓటు వేస్తే, నోటాకి ఇవ్వాల్సిన ఓటు మాకు వేస్తే ఒక ఊపిరినిచ్చినట్టు అవుతుంది. మేము రేపొద్దున పోరాటం చేయడానికి మాకు ఒక సంజీవినిలాగా గొంతు ఆరిపోయి చచ్చిపోతున్న ప్రజాస్వామ్యానికి ఒక చుక్క వేసి బతికించే ప్రయత్నం మీరు ప్రజలు చేయమని నేను కోరుతున్నా. నేను ఖచ్చితంగా రేపు మా అభ్యర్థులతో పాటు నేను కూడా పోటీలో ఉంటా. నేను ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి, తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి, 2 కాన్స్టిట్యున్సీల నుంచి నేను పోటీలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నా. ఖచ్చితంగా గత ప్రభుత్వాల ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఏ సందర్భంలో కూడా ఆ యొక్క ప్రాంతాల యొక్క అభివృద్ధిని చూడని కారణంగా ఈ 2 ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నుంచోవాలి అని రేపు ప్రజాప్రతినిధిగా మీ దగ్గరికి ఆశీర్వదించమని వస్తున్నా. ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నా. ఏ సందర్భంలోనూ కూడా ఏ రాజకీయ పార్టీతో కుమ్మక్క అవ్వకుండా ఒక నిష్కల్మషమైనటువంటి రాజకీయాలు చేయడానికి రాష్ట్ర ప్రజల దగ్గరికి వస్తున్న సందర్భంలో రేపు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు నుంచున్నా నాకు అనవసరం. బట్ రేపు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో శ్రవణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని మీరు ఆశీర్వదించమని కోరుతున్నా. తాడికొండ కాన్స్టిట్యున్సీలు కూడా ఆశీర్వదించమని కోరుతున్నా. జేబీఎంరావు భారత్ పార్టీ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికిప్పుడైతే మాత్రం రేపొద్దున భవిష్యత్తులో మారితే క్యాలిక్యులేషన్స్ మారొచ్చేమో, కానీ ఆ 2 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నన్ను ఆశీర్వదించమని కోరుతున్నా. మా పార్టీ అభ్యర్థులు అన్ని కాన్స్టిట్యున్సీలో 173 కాన్స్టిట్యున్సీలో నాకు సంబంధించినటువంటి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు రేపొద్దున మీ ముందుకు అభ్యర్థిత్వానికి రాబోతున్నారు. మీరు 100 ఓట్లు వేస్తారా, 1000 ఓట్లు వేస్తారా, 10,000 ఓట్లు వేస్తారా అనే దాని మీద ఆలోచన లేకుండా ప్రతి ఓటు మాకు ఊపిరినిస్తుంది, ప్రతి ఓటు మాకు ఒక పునర్జన్మనిస్తుంది. ప్రజలు ఆశీర్వదించే ప్రతి మాట, ప్రతి ఓటు, మాకు వేసే ప్రతి ఓటు మేము పోరాడటానికి ఒక ఊపిరినిస్తుంది. 2024 కాకపోతే 2029, 2029 కాకపోతే 2034 వరకు పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన నిలబడి. ఏ సందర్భంలోనూ కూడా రాజకీయ పార్టీలు చేసేటువంటి మోసాలు కొనసాగనివ్వకుండా 2024లో ఏ ప్రభుత్వం అన్నా ఏర్పడని, 2024లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుందా, ఈ ప్రభుత్వం ఏర్పడుతుందా నేనైతే చెప్పలేను. కానీ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏర్పడదు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకు అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాలు రేపు భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాయబోతున్న సందర్భంగా ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అత్యంత దుర్మార్గాన్ని కొనసాగించే ఈ తోక పార్టీల రెండింటిని కట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల మీద ఉన్నది. మీరు వాడే అవకాశవాద రాజకీయాలు, మీరు చేసే వ్యభిచార రాజకీయాలు, మీరు చేసే అత్యంత దుర్మార్గకరమైన రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు. కాబట్టి ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏర్పడదు. మిగతా ఏ ప్రభుత్వం ఏర్పడిద్దో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంలో ఇవి 2 ప్రభుత్వాలు రాకుండా 50 కాన్స్టిట్యున్సీల్లో ఖచ్చితంగా 50 మంది అభ్యర్థులను ఓడించేటువంటి బాధ్యత జేబీఎంరావు భారత్ పార్టీ స్పష్టంగా తీసుకుంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ ఈ రాష్ట్రాన్ని 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, 2014 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలకి, ఈ 2 సెట్ ఆఫ్ పార్టీస్కి, అప్పుడున్న 3 పార్టీలకి ఇప్పుడున్నటువంటి పార్టీకి నైతిక అర్హత, ఓటు అడిగే నైతిక అర్హత లేదు అని అయితే మాత్రం నేను చెప్పగలను. ప్రజలు నిర్ణయం తీసుకోండి. ప్రజల ముందు వాస్తవాలు పెట్టాను. ప్రజల ముందు ఈ వాస్తవాలు పెట్టడానికి నాకు సమయం దొరికింది. ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా
అసలు దళిత బిడ్డలు రాజ్యాధికారంలోకి రాకుండా చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలని విభజించి ఏ విధంగా శాశ్వతంగా వాళ్ళని అధికారానికి దూరం చేశాడు, ఏ విధంగా మానామాదిగల్ని విభజించారు, ఏ విధంగా ఈరోజు ఒక వర్గం మొత్తాన్ని కన్ను పొడిచి ఈరోజు ఆ వర్గాన్ని ఆయింట్మెంట్ రాసి కళ్ళ నీళ్లు తుడుస్తున్నటువంటి ఒక కపట ప్రేమ ఏ విధంగా ఉందనేది రాబోయే సిరీస్లో పూర్తిగా వివరిస్తా.